విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 13వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు, మహారాజా ఆ యుద్ధరంగము లోపలికి కని చేరెను గంగాత్ముడు, ఘనవీరుడు యుద్ధమందు కనుగొనరెండో జననాథ పరశురాముడు. వినయ వివేకుండు సాటి వీరుడు లేడు. ధృతరాష్ట్ర మహారాజా ఆ యుద్ధరంగం లోపల భీష్మాచార్యుల వారు పరశురాముల మాదిరిగా యుద్ధం చేసేటటువంటి వాడు, నిజాయితీపరుడు, సత్యసంధుడు, సత్యమును మాట్లాడేటువంటి వాడు, వీరాది వీరుడు. 3 లోకములందు కూడా ఆ భీష్ముని ముందర నిలబడి యుద్ధం చేయటానికి భయపడతారు. అంతటి వీరుడు ఆ భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయమందు అట్టి పుణ్యుని సముఖమపుడు పూర చేరినప్పుడు శిఖండిత సైన్యమందు బాణవర్షము విడిచితే భయము లేక చూడడటు భీష్ముండు సుదతి అనుచూ. అటువంటి పుణ్యాత్ముడు వీరాది వీరుని ముందరికి ఆ భీష్మాచార్యుల వారిని ఎదుర్కోవటానికి శిఖండి, ద్రుపదుని యొక్క కుమారుడు శిఖండి వచ్చి ఆ భీష్ముని మీద బాణాలను వేస్తున్నాడు. భీష్ముడు ఏం భయపడతలేడు. ఆ శిఖండి వేసే బాణాలన్నింటినీ కూడా చూస్తున్నాడే కానీ అడ్డుకోవడం లేదు. అతనికి పువ్వుల మాదిరిగా ఆ బాణాలను తోస్తున్నవి భీష్మాచార్యుల వారికి. కాని శిఖండి బాణములు భీష్మునికి దోసు దివ్య పుష్పములు. కాని శిఖండి బాణములు లక్ష్య పెట్టాడు వాని బలము. భీష్ముడు మలుపు మని రెండో కాయి రథము, లక్ష్య పెట్టడు వాని బలము. ఆ బాణాలు శిఖండి వేసిన బాణాలన్నీ భీష్మునికి పూల బాణాల మాదిరిగానే కనిపిస్తున్నవి, అట్లాంటిగానే అనిపిస్తున్నాయి. ఇది ఆడదు, దీని బాణాలు ఎందుకు నేను ఇది చేయాలా అని ఆ శిఖండి ముఖం కూడా చూస్తలేడు. ఏ బాణాలు వేసినా లక్ష్యం అన్నది లేనే లేదు, నా మీద వెయ్యబట్టే అన్న భావన అతనికి లేనే లేదు. అప్పుడు తన సారథికి ఏమని చెప్పిండు కదా, సారథి ఇక్కడి నుంచి రథం వేరేకై పంపు. ఆయా దినములు పూర్ణమేడు ఉదయమాయా రవి గంగాత్మాజుడు. ఆయా దినములు పూర్ణమేడు చరశాపములు భూని వేగ సైన్యముఖమునా నిలిచే కణగా. ఆయా దినములు పూర్ణమేడు. అప్పటికి 7 రోజుల యుద్ధం జరిగింది. 8వ రోజు నాడు తెల్లవారిన పిదప ఈ భీష్ముడు శాప బాణాలను తీసుకొని ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి నిలబడి ఉన్నాడు యుద్ధం చేయటానికి. చేరే భీముడు సైన్యమందు అర్వాగాను దిశాలు భయకంపముందు. చేరే భీముడు సైన్యమందు కరిరతంబులు వీరులను దృంచి ధరపై ఇలా వేయగాను కరిరతంబులు. అప్పుడు ఆ సమయం లోపల భీముడు లొల్లి చేసుకుంటూ వస్తే ఆ లొల్లికి ఆ సప్పుడుకు దశ దిశలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. ఆ కౌరవ సైన్యం లోపల పడి రథాలను, గుర్రాలను, ఏనుగులను, సైన్యమును దొరికిన వారిని దొరికినట్టుగానే
సంహరిస్తున్నాడు. ఏనుగులనైతే తుండాలు పట్టుకుంటా గిరగిర దింపి పైకి ఎగేస్తున్నాడు. ఎవరు? భీముడు. అక్కడ ఎంతో సైన్యము మరణించింది. కనిసుయోధానుడు మదిలోన, కనిసుయోధానుడు మదిలోన బహుగా చింతించు రణరంగమున, కనిసుయోధనుడు మదిలోన అనే విదురుడన్న వాక్యంబు నిత్యాయము దోసు నన్ను పూర్వంబు, కనిసుయోధనుడు మదిలోన. అక్కడ పడిపోయినటువంటి వీరులను, రాజులను, సైన్యమును, గుర్రాలు, ఏనుగులు, రథాలు ఈ భీముడు ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న భీముడు అట్లాంటిగా యుద్ధం చేసి వీళ్ళను సంహరించిండు. ఆ గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి పీనుగులను చూసి ఎంత పని చేసుకుంటే నేను ఒకనాడు విదురుడు నాకు ఎంతో మంచిగా చెప్పినా కానీ నేను వినకపోతే కదా, విదురుడు అన్నమాట సత్యమయ్యేటట్టే ఉన్నది కదా అని ఇట్లాంటిగా అంటున్నాడు. ఎవరు? తన మనసు లోపల దుర్యోధనుడు. కర్మాగతి బహు విచిత్రంబు, కర్మాగతి బహు విచిత్రంబు చేసేతో సాదేమిటట యత్నంబు, కర్మాగతి బహు విచిత్రంబు అతి సమార్థులు తెలిపినాను, అతి సమార్థులు తెలిపినాను వినగా పద పాలైతి కాను, కర్మగతి బహు విచిత్రంబు. కర్మ ఎంత విచిత్రమైనది! నా కర్మ లోపల ఎట్లా రాసి ఉంటే అట్లాంటిగానే జరుగుతున్నదేమో, జరుగుతుందేమో, విదురుడు అన్నమాట సత్యం అవుతుందో ఏమో. మరి పూర్వం ఇంతకుముందు ఎందరో మంది వచ్చి చెప్పినా కానీ నేను ఒక్కరి మాట కూడా వినక నేను మొండి పట్టుతోటి యుద్ధం చేయాలని చేస్తే ఈ గతి ఇట్లాంటిగా వచ్చింది నాకు అని ఆ దుర్యోధనుడు తనలో తాను ఇట్లాంటిగా అనుకుంటున్నాడు. అని గంగాత్ముని సముఖము సనిసాలగా చింత చేసే చక్కగా నిలసి, జననీ జనక దయాలా అనవుగా జయమేమి మాకు అగుపడది చట. ఎందరు చెప్పినా నేను వినకపోతే అని ఇట్లా వ్యాజ్యంతో వాళ్ళు చెప్పిన మాట విన్నవాడితే నాకు ఇటువంటి ఆపదలు కలగకపోతుండేనేమో. ఇప్పుడు నాకు ఎన్నో ఆపదలు కలిగినాయి. నేను ఏం చేయాలా? నేను ఎట్లా చేయాలా? ఈ యుద్ధరంగం లోపల విజయం అవుతుందో కాదు, మరి నేను బతుకుతానో కూడా బతకను అని ఇట్లాంటిగా అనుకుంటా ఆ భీష్మాచారుల దగ్గరికి వెళ్ళి ఆ భీష్మునితో అంటున్నాడు మహాత్మ, జననీ జనకు తల్లి వినివే, తండ్రి వినివే, ఇక్కడ మాత్రం నువ్వు ఎంత యుద్ధం చేసినా కానీ మనకు విజయం కలిగేటట్టు నాకైతే కలుగుతుందని అయితే నేను అనుకోవడం లేదు అని ఆ భీష్మునితోటి విచారవదనంతో భీష్మునితోటి ఈ మాటలను కూడా అంటున్నాడు. మితిలేని బలము భీముడు, మితిలేని బలము భీముడు అతులితముగా హతము చేసే నేడి నేడి గతి తెచ్చెను పరమాత్ముడు ఇతరులనే మనందు నోట ఈ కాలమున. మహాత్మా చూసిదివా, ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. పీనుగులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, సైనికులు, రాజులు చెప్పవశం కాకుంటున్నది. పరమాత్ముడు నాకు ఇటువంటి గతి తెచ్చిపెట్టే కదా, మీ అటువంటి వాళ్ళని నేను ఏమనాలా? ఏమనస్తలేదు, నిన్ను నాకు ఏమనస్తలేదని అంటున్నాడు. ఎవరు? ఈ దుర్యోధనుడు. బుధులు శ్రేష్ఠులు చెప్పిన బుద్ధులు నాకు కర్మవశమునా ఇంతైన కలుగదాయ, ఇక ఉపాయము ముందర ఇప్పుడు నీవే మదిని తలపోసి తెల్పుండి తలతు నిన్ను. మహానుభావులు, మునులు ఎందరో మంది వచ్చి నాకు ఎన్నో విధాలుగా బుద్ధి చెప్పినప్పటికి కూడా నా కర్మలో ఏది ఉంటే అది అవుతుందాన్ని ఇట్లా మొండి పట్టితోటే ఉండి నేను ఏ ఒక్కరి మాట వినని దానికి నాకు ఇటువంటి కష్టాలు వచ్చినాయి. మరి ఈ కష్టాల నుండి నేను ఎట్లా గట్టెక్కాలా? ఈ యుద్ధరంగం నుండి నేను ఎట్లా విజయమును పొందాలా, ఎట్లా గట్టెక్కాలా?
నువ్వు ఆలోచన చెప్పి నీ మనసు లోపల ఉన్న మాట నాకు తెలియజేయి మహాత్మాని దుర్యోధనుడు భీష్మునితోటి అంటున్నాడు. కురునాథుని గంగాత్ముడు ఇరవొందగా బలికే మీకు ఇహ పరసుఖము మరీచ ఉంటే ముందర మరుడి అభిమానం ఒకటి మనుజనాథ. ఆ దుర్యోధనుని మాటలు విన్నటువంటి భీష్ముడు అంటున్నాడు, దుర్యోధన ఇహపర సుఖాలు కలగాలంటే నేను చెప్పిన మాట విను. నువ్వు ఈ యుద్ధమును మాను. నేను గెలుస్తా, నేను చేస్తా, నేను అన్నదానికి నేను పెట్టుకున్నా కానీ ఇప్పుడు నేను ఎట్లా ఈ యుద్ధమును ఆపేయాలని నువ్వు ఈ మనసు లోపల అనుకోకు. నువ్వు ఇప్పుడు సుఖపడాలని ఇంత అనుకుంటే నువ్వు తప్పకుండా యుద్ధమును ఆపేయని ఆ భీష్ముడు దుర్యోధనునితో అంటున్నాడు. మిత్రుత్వము పాండవులతో దాత్రిలు చేయుండి మీరు దరిజేరుటకై ఏమాత్రము కష్టము లేదికా పవిత్రులు పాండవుల గూడి సుఖముందురుపా. దుర్యోధన ఇప్పటికైనా ఆయన ఏమీ కాలేదు, నష్టం ఎక్కువ కాలేదు. ఇప్పటికన్నా నువ్వు తెలుసుకో, నువ్వు వెళ్ళి ఆ పాండవులతోటి నువ్వు కలిసి ఉందామని అను. అలా రాజ్యమాలకి వాళ్ళు పుణ్యాత్ములు, మరి అలాగ నువ్వు శరణాన్ని పోయితే తప్పకుండా నీ కోరికను మన్నించి నీతోటి కలిసి ఉంటారు అని ఇట్లాంటిగా నువ్వు వెళ్ళని ఆ భీష్ముడు దుర్యోధనుడికి తెలియజేసిండు. అనగను గంగాత్ముడు తాకను నే శరణని పొయ్యేన కాళత్రయము ఘనముగ బోరెద తుదకును వనరగనా శిరము దిగిన ఓర్తును భీష్మా. ఆ దుర్యోధనుడు ఏమంటాడు కదా, నేను మాత్రం ఈ సమయం లోపల అలాకు శరణని నేను రాజ్యం ఇయ్య ఎట్లయితే అట్లా కానీ ఈ యుద్ధ రంగం లోపల నా తల చేయిపోయి పడిపోయినా కానీ నాకేం అభ్యంతరము లేదు. నేను చెయ్యనేం చేస్తున్నా యుద్ధం, నేను తప్పకుండా యుద్ధమే చేస్తా అని ఆ భీష్మునితోటి కరాఖండిగా ఈ దుర్యోధనుడు తెలియజేసిండు. ఈ విధమునని కురుపతి వేవేగముదర్లే పూర వెంటను చాలా భూవరుల బలముదోలుక తీవ్రమున శరములిడిచే దిశలను అనుక. నేను పాండవులకు శరణని పోను మహాత్మా, నా శిరం చెయ్యిపడుతుందా చెయ్యిపడని, నేను గొప్పగా యుద్ధం చేసి ఆ పాండవులను నేను సంహరిస్తా అని అట్లాడుగా అనుకుంటా చాప బాణాలను తీసుకొని సైన్యమును తీసుకొని రథమెక్కి ఆ పాండవ సేనకు వెళ్ళిండు. ఎవరు? ఈ దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి ఆ పాండవుల పైన అంటే ఆ సైన్యం పైన బాణాలను వేస్తే ఆ బాణాల దాటికి భూమి ఆకాశాలని కూడా గడగడ వణుకుతున్నాయి. ఉలూపిసుతుడు ఇలవానుడు బలవంతుడు సైన్యమునకు బాగుగా వచ్చి ఇల మీదను బహు వీరుల కలహంబున వేగదునిమే కని పాండవులు. ఆ ఉలూపి శకుని కుమారుడు, ఆ ఉలూపి ఈ పక్షమచ్చి చేరిండు. భీష్మాచార్యుల వారి మాటలు విని ఇక్కడోళ్ళు అక్కడ పోవచ్చు, అక్కడోళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇష్టమచ్చిన కాయ ఉండి యుద్ధం చేయొచ్చు అని అంటే ఆ భీష్ముని మాటలు విన్నటువంటి ఉలూకుడు పాండవ సైన్యం లోపలికి వచ్చిండు. ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చిండు, చాలా బలవంతుడు ఆ ఉలూపి కుమారుడు ఇలవానుడు. ఇల మీదను బహువీరుల కలహంబున వేగదునిమే కని పాండవులు. ఆ ఇలవానుడు కౌరవ సైన్యం లోపలి సైన్యమును, రాజులను, గుర్రాలను, ఏనుగులను సంవరిస్తున్నాడు. అది చూసినటువంటి పాండవులు చాలా సంతోషపడుతున్నారు. అరసింసగ శకుని పుత్రులు
మరి శరములు భూని మతగజముల రీతి అరదుగారు రచట నరనాయక పూరిరపుడు నతి క్రోధమునా. ఇలవాలుని యొక్క బల పరాక్రమములను చూసినటువంటి పాండవులు చాలా సంతోషపడుతున్నారు. అది చూసి శకుని యొక్క కుమారులు వాళ్ళు కూడా ఆ ఇలవాలుని మీద బాణాలను వేస్తున్నారు. 6 కలిసి ఆ ఇలవాలునితో యుద్ధం చేస్తున్నారు చాలా కోపంతో. వారి నామంబులు వసుదీశ తెల్పెదా, వారి నామంబులు వసుదీశ తెలిపెదా, గజవృక్ష వృషకడు గణకి కేతు చాకర్ణవులూకుడు శాపశరములు బట్టి అగణితంబుగరణమపుడు చేసి. ధృతరాష్ట్రంతో అంటున్నాడు సంజయుడు మహారాజా, ఆ శకుని యొక్క కుమారుల పేర్లు నేను తెలుపుతా. గజ వృక్ష వృష కడు కేతు శాకర్ణుడు ఇట్లాంటిగా 6 మంది ఆ ఇలవాలుని మీద బాణాలను వేస్తున్నారు. వారల శరములు దురమున ఇరవొందగదునుమునప్పుడు ఇలవానుండు చేరేసు యోధనుడప్పుడు ఆరోడిగా కపడదైతునప్పుడు దోలే. ఈ 6 ఇడిసినటువంటి బాణాలన్నిటిని కూడా ఆ ఇలవానుడు యుద్ధరంగం లోపల ఇరగొడుతున్నాడు. అది చూసినటువంటి దుర్యోధనుడు చాలా కోపంతో వచ్చి ఇదంతా కూడా చూసి మాయా రాక్షసుని ఆ ఇలవానుడి మీదకి పంపిండు. అప్పుడలంబసుడు అత్యంత మాయను కల్పించదైత్యుడు కథనమందు ఆ రాక్షసుని గని ఇలవానుండు చేరి శరము వేసే సైన్యమందు. అలంబసుడు అనే రాక్షసుడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఇలవానుడి మీద మాయా యుద్ధం చేస్తూ బాణాలను వేస్తున్నాడు. అది చూసినటువంటి ఆ ఇలవానుడు ఎన్నో బాణాలను వేసిండు అలంబసుని మీద. కాని దైత్యుడు ఇలవానుని అనవుగా శిరమపుడు దునిమే అంబరముకున్ సని వేసి పాయ ఇచ్చట ఘనముగా సోకింసగను ఘటోత్కచుడు. ఈ మాయా రాక్షసుడు ఆ ఇలవానుని మీద బాణం వేసి ఆ ఇలవానుని యొక్క తల లేచిపోయింది. అప్పుడు అక్కడికి వెళ్ళిపోతే ఈ ఉలూకుని కుమారుడితాడు ఇలవానుడు. వాళ్ళందరూ కూడా చాలాగా సోకిస్తే ఉలూకుడింత చాలాగా సోకిస్తే అప్పుడు అది చూసినటువంటి ఘటోత్కచుడు చేరేదై తోడని వారుడు చేరేదై తోడని వారుడు దురామునా చేకొని సైన్యము ఘోరము గర్తూ సకల వీరుల గొట్టగాగని శీఘ్రము చేరేదై తోడని వారుడు. రాక్షసుడు ఎవరు? ఘటోత్కచుడు, భీముని యొక్క కుమారుడు. చాలా మాయావి, చాలా బలవంతుడు. అక్కడ లొల్లి చేసుకుంటా వెళ్ళి ఆ కౌరవ సైన్యం లోపల పడి యుద్ధం చేస్తున్నాడు. ఆరుడిగా కురుపతి రథమెక్కి ఆరుడిగా కురుపతి రథమెక్కి అసురునితో యుద్ధము దారుణముగా జాయగా దృశ్యమై ధనుజామాయాలమితాము ఆరుడిగా కురుపతి రథమెక్కి. ఆ ఘటోత్కచుడు చాలా కోపంతో ఆ కౌరవ సైన్యమును సంవరిస్తే దుర్యోధనుడు చూసి రథమెక్కి ఆ ఘటోత్కచుని దగ్గరకు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఈ ఘటోత్కచుడు మాయా యుద్ధం చేస్తున్నాడు. చేసే కల్పన భీమా పుత్రుడు
చేసే కల్పన భీమా పుత్రుడు సైన్యంబున సాలాగా ఆ సంగరామునంగరాజు గని అసురునిపై బాగుగా చేసే కల్పన భీమపుత్రుడు. ఆ భీముని యొక్క కుమారుడు ఘటోత్కచుడు మాయా యుద్ధం చేస్తున్నాడు. మాయా యుద్ధం చేసి కౌరవులను చిత్తు చేస్తున్నాడు. అది చూసినటువంటి అంగరాజు అంటే కర్ణుడు. కర్ణుడు ఈ ఘటోత్కచుని మీదకి యుద్ధం చేయడానికి వచ్చింది. వాసిగా శరమూలుడు వాగా ధనుజుడు, వాసిగా శరమూలుడు వాగా ధనుజుడు వడిగల శక్తి నీగా బాసురాముగా విడిచేను వాణి కరీలా పడి పారెను చాలాగా వాసిగా శరమూలుడు వాగా ధనుజుడు. కర్ణుడొచ్చి ఈయన మీద బాణాలను వేస్తున్నాడు. ఆ బాణాలను ఎదుర్కొంటా అప్పుడు శక్తి బాణము అలంబసుని పైన వేసిండు. అది వెళ్ళి రథగజాలను సంహరించింది. రథములను తుక్కు వేసింది. దానికి ఉన్నటువంటి గుర్రాలను కూడా తుక్కు వేసింది, సంహరించింది. బాసురాముగా విడిచేను వాణి కరి ఇలా పడి పారెను చాలాగా. ఆ బాణం విడిస్తే, శక్తి బాణం విడిస్తే ఆ అలంబసుని యొక్క ఏనుగు అక్కడ మరణించింది. అంతలో ధనుజుడు కురునాథునిపై, అంతలో ధనుజుడు కురునాథునిపై అగానితముగా శరములు వింతగా గిరి వృక్షముల తోడాను వివిధ గదాది బలు అంతలో ధనుజుడు కురునాథునిపై. ఆ ఘటోత్కచుడు ఈ దుర్యోధనుడి మీద ఎన్నో బాణాలను వేసిండు. ఏ విధంగా యుద్ధం చేయాలని అదే విధంగా యుద్ధం చేస్తున్నాడు. బాణాలను వేస్తున్నాడు, గదా యుద్ధం చేస్తున్నాడు, రాళ్ళు తెచ్చి గుట్టలు తెచ్చి ఎత్తేస్తున్నాడు. ఎట్లా చేస్తే అట్లా చేస్తున్నాడు, తోసినట్టుగా యుద్ధం చేస్తున్నాడు. అక్కడ పంతంబున విడువాగా కురుపతి గది పారేను, పంతంబున విడువాగా కురుపతి గని పారేను కృపాచార్యులు సంతాప్తుడై వచ్చే అసుర సమూకంబున శరములు పంతంబున విడువాగా. చాలా కోపంతో ఆ ఘటోత్కచుడు రాళ్ళను తెచ్చి ఎత్తేస్తున్నాడు, గుట్టలను తెచ్చి ఎత్తేస్తున్నాడు, చెట్లను తెచ్చి కూడా ఎత్తేస్తున్నాడు. ఇట్లాంటిగా పంతంతో చాలా కోపంతో ఆ దుర్యోధనుడి మీద వేస్తే అది చూసినటువంటి కృపాచార్యులు వచ్చి చాలా బాణాలను వేసిండు. ఎవరి మీద? ఈ ఘటోత్కచుని మీద. వీర ఘటోత్కచుని వివిధ శస్త్రశరములు అమితము గురియంగా అప్పుడు చూసి చేరి ద్రోణుడు సకల సైన్యం రూపులంతా అసురునిపై పోరా అప్పుడు రాగా. ఈ ఘటోత్కచుని మీదికి ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా సైన్య సమేతంగా వచ్చి ఆ ఘటోత్కచునితో యుద్ధం చేస్తున్నారు. చాలా వరకు సంహరించిండు సైన్యమును, ఏనుగులు గుర్రాలు అన్ని తెచ్చి ఎత్తేసుడు. ప్రతివంద్యాదులు పార్తుని సుతు సైతము రణమునందు సూరుండైనా అసురుని సాయము వచ్చిన గతిగని కురు వీరులంతా గ్రక్కునలేసి. ఎప్పుడైతే వీళ్ళు కృపాచారులు ద్రోణుడొచ్చి ఆ ఘటోత్కచునితో యుద్ధం చేస్తున్నారో అది చూసినటువంటి ప్రతిబంధ్యాదులు, ఉప పాండవులు, ఈ అభిమానుడు, వీళ్ళు ఈ ఘటోత్కచునికి సాయంగా వచ్చి అక్కడ యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఈ కౌరవులందరూ కూడా చూసి
కలిసిరి బహుక్రోధంబున ఇలా ఏర్పడకుంట సేనా ఇటునటు పారగా కులగిరులు కంపమొందగా బలవంతుడు గజమునెక్కే భగవదత్తుడు తా వీళ్ళొచ్చి ఈ ఉప పాండవులు అభిమానుడొచ్చి ఈ కౌరవులతో యుద్ధం చేస్తే ఆ దాటికి కొండలు నదులు సముద్రాలు దశ దిశలు అన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. అప్పుడు వీరాధి వీరుడైనటువంటి ఆ భగదత్తుడు ఏనుగుపై వచ్చిండు. చేరే దురాముకు భీమాసుతుడు చేరే దురాముకు భీమాసుతుడు పోరాగాను విడిచే క్రూర శక్యపుడు చేరే దురాముకు భీమాసుతుడు. ఆ యుద్ధరంగానికి ఎవరు ఈ భగదత్తుడు అక్కడికి వచ్చి క్రూర శక్తి నీడ్చబెట్టిండు. ఎవరి మీదకి ఈ అభిమానుని మీదికి ఉప పాండవుల మీదకి అనివార్య మా క్రూర శక్తి వేగా భీమా పుత్రుడు రాగాయుక్తి అనివార్య మా క్రూర శక్తి సాధించి పట్టి ఆశరము సాధించి పట్టి ఆశరము మరలా వేసే భగదత్తునిపై బలము సాధించి కట్టి పట్టి ఆశరము. ఆ భగదత్తుడు ఘటోత్కచుని మీద శక్తి బాణమును వేస్తే ఆ అచ్చబాణమును చూసి ఘటోత్కచుడు యుక్తి చేత దాన్ని పట్టుకొని ఆ భగదత్తుని పైననే వేసిండు. కానీ ఉభయ బలముల వారు కానీ ఉభయ బలముల వారు హర్షమంది పలికిరిచటాయవారు కానీ ఉభయ బలముల వారు. కౌరవ బలములోళ్ళు ఈ పాండవ బలములో ఉన్నోళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ భగదత్తుడు వేసిన శక్తి బాణమును ఘటోత్కచుడు దాన్ని నేర్పుగా పట్టుకొని అదే బాణమును ఆ శక్తి బాణమును భగదత్తుని మీద వేసిండని ఇక్కడి పక్షం వాళ్ళు అక్కడి పక్షం వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. కనలేదు వినలేదు వీరుండు కనలేదు వినలేదు వీరుండు శక్తి శరామును మలిపేను పరాక్రుండు కనలేదు వినలేదు వీరుండు ఇటు భీమాసేనుడమితముగా ఇటు భీమాసేనుడమితముగా కౌరవ సేనాదునుము బౌగా ఇటు భీమాసేనుడమితముగా. ఓహో, ఇంతవరకు ఎవరు కూడా ఇట్లాంటిగా అచ్చే బాణంను బట్టి వేసిన వాని మీదనే ఎవరు కూడా వెయ్యలేదు. చాలా విచిత్రమైన సంఘటన జరిగింది ఇప్పుడు అని అందరూ కూడా ఇట్లాంటిగా సంతోషపడుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ఇక సైన్యము లోపల భీముడు కౌరవ సైన్యమును తుక్కు పట్టిస్తున్నాడు, జేరు చేస్తున్నాడు, దొరికినట్లుగా సంవరిస్తున్నాడు. కృపుడు భీష్మాద్రోనుండు కృపుడు భీష్మాద్రోనుండు విజయోనేతో పూరే శరముల నపుడు కృపుడు భీష్మాద్రోనుండు తునిమే పార్థుడు సకల సేన తునిమే పార్థుడు సకల సేన దృంసు కనగా మహారథుడు కథనమూన తునిమే పార్థుడు సకల సేన. కృపాచార్యుడు భీష్మద్రోణుడు అర్జునునితో యుద్ధం చేస్తున్నారు. అర్జునుని మీద వేసిన బాణాలన్నింటినీ కూడా అర్జునుడు వాటన్నింటినీ కూడా విరగొడుతున్నాడు. విరగొట్టుకుంటేనే కౌరవుల యొక్క సైన్యమును సంహరిస్తున్నాడు. అక్కడ మహారాజులందరూ కూడా చూస్తున్నారు ఆ యుద్ధం లోపల. వచ్చే పాల్గొని సాయంబు వచ్చే పాల్గొని సాయంబు వీరాభిమానుడప్పుడు యుద్ధంబు వచ్చే పాల్గొని సాయంబు యుద్ధంబులోన వీరులొక చోట యుద్ధంబులోన వీరులొక చోట
నిలిచి పోరగా కరీరథమూల చాట యుద్ధంబులోన వీరులొక చోట. ఆ కృపాచార్యుల వారు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కలిసి అర్జునుడి మీద బాణాలను వేస్తే అది చూసినటువంటి అర్జునుడి యొక్క కుమారుడు అభిమానుడు ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి అందరు కలిసి అటు వాళ్ళు ఇటు వీళ్ళు కలిసి యుద్ధం చేస్తున్నారు. పడెదాత్రిపై రుధిరంబు పడెదాత్రిపై రుధిరంబు పోరాగాను శిరమూలగా సమేతంబు పడెదాత్రిపై రుధిరంబు. ఆ యుద్ధ జయంగా ఆ సైనికుల గుర్రాల ఏనుగుల శిరాలు తెగిపోయి దాని నుంచి చాలా ఇట్లా రక్తపుటు ఏరులు పారుతున్నాయి. ఆక్రందన మాయ సైన్యమున ఆక్రందన మాయ సైన్యమున రవి అస్త్రాద్రికే వ్యాజ్యమున ఆక్రందన మాయ సైన్యమున. ఆ సైన్యము లోపల లొల్లి ఉన్నది. కౌరవ సైన్యం లోపల చాలా లొల్లి ఉన్నది, పాండవ సైన్యం లోపల కూడా ఉన్నది. అప్పుడు ఆ సమయం లోపల సూర్యభగవానుడు అస్త్రాద్రికి వెళ్ళిపోయాడు, అంటే పొద్దు మునిగింది. కురునాతోడుండేను పూలంతా శరీరతి వేగము ఆశ్రమము చెంత కురునాతోడుండేను పూలంతా. ఆ దుర్యోధనుడు అక్కడ ఉన్నాడు. రాజులందరూ కూడా సైన్యమంతా కూడా తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయాడని సంజయుడు ఆ ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేస్తున్నాడు. ఆయను దినములెనిమిది పాయకనిసి ప్రసురించే పరగనచట 1000 విధంబుల కల్పన చేయుచు రవిసుతు కడకు చేరెను వేగా. మహారాజా, అప్పటికి 8 రోజుల యుద్ధం జరిగింది. ఆ పొద్దువైన తర్వాత చాలా వ్యాజ్యంతో అల్లారితోటి నీ కుమారుడు దుర్యోధనుడు కర్ణుని దగ్గరికి వెళ్ళిండు. పిలిచినప్పుడు దుశ్శాసనుణ్ణి ప్రియము చేత పలికే శకునుని దోలుకా పరగరమ్మి అనగానే తోలుకొని వచ్చే అందరొక చోట కూర్చుండి పలికిరి సోద్యముగాను. దుర్యోధనుడు కర్ణుని దగ్గరికి వెళ్ళి దుశ్శాసనుని పిలిచి శకుని మామను తోలుకొని రమ్మంటే ఆ శకుని మామను తోలుకొని వచ్చిండు. వీళ్ళు 4 కలిసి ఒక జాగల ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కురువీరుడు భాస్కరితోననే కురువీరుడు భాస్కరితోననే ఈ కుటీలుడు భీష్ముడు మాకు దురమునా జయము గోరాడు తెలిసేను దూర్తోడు రిపు సంగముకు విజయము కావాలేనని రణము విజయము కావలేనని రణము భావాముతో జయ్యడు నిజాము కురువీరుడు భాస్కరితోననే. ఆ దుర్యోధనుడు కర్ణునితో అంటున్నాడు, మిత్రమా, భీష్ముడు మాకు పగదారి. తన మనసు లోపల ఉండి ఆ పాండవులను రక్షించాలన్న భావన ఉండి యుద్ధమే చేస్తున్నాడు, కానీ మనకు జయం కలగాలన్న భావనతోటి యుద్ధం చేస్తాడు. పాండవ వీరుల లోపల ఏ ఒక్కరిని సంవరించిందే లేదు. ఆ సైన్యములను గుర్రాలను ఏనుగులనే పడగొడుతున్నాడు, కానీ పాండవుల యందు ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు సంవరించింది లేనే లేదు. ప్రాణమిత్ర రవి పుత్ర నీవు నా పలరూపుడవని చాలా ప్రాణమిత్ర రవి పుత్ర నానా విధాముల నమ్ముకున్నను నాకములు నా దయాల నీవు రానిది పాండవులెవరు నీవు రానిది పాండవులెవరు రణరంగ మందు బడారు ప్రాణమిత్ర రవి పుత్ర. నా ప్రాణమిత్రుడు కర్ణ, నువ్వు రాని మాత్రం ఆ యుద్ధరంగం లోపల పాండవులు సంవరింపబడరు.
నువ్వు వస్తేనే పాండవులను సంహరిస్తావు, నువ్వు రా యుద్ధరంగం లోపలికి వచ్చి యుద్ధం చేయు. ఆ భీష్ముడు చాలా పగభావంతో యుద్ధం చేస్తున్నాడు, పాండవులను రక్షిస్తూనే యుద్ధం చేస్తున్నాడు, ఏ ఒక్కరిని కూడా సంహరించింది లేదు. నువ్వు రాంది మాత్రం పాండవులు సంహరింపబడరు అని ఆ కర్ణునితోటి దుర్యోధనుడు అంటున్నాడు. నరపాలుని వాక్యము విని కర్ణుడు, నరపాలుని వాక్యము విని కర్ణుడు నా శబదము దురామందు పరగా భీష్ముడు బడావలే లేక పారిపోయితేనేనందు శాపముగొని నిమిషములోన తునిమి వేతును పాండవ సేన నరపాలుని వాక్యము విని. ఆ దుర్యోధనుని మాటలు విన్నటువంటి కర్ణుడు అంటున్నాడు, దుర్యోధన నేను శపథం చేసిన కదా, అది నీకు తెలిసిన విషయమే కదా, మరి ఆ భీష్ముడు యుద్ధరంగం లోపల పడిపోవాలా లేక ఎక్కడన్నా వారిపోవాలా? అట్లయితేనే నేను ఆ రంగం లోపలికి వచ్చి చాప బాణాలతోటి ఆ పాండవ సైన్యమునంతా కూడా సంహరిస్తా. చూడు, నాకు శబదం ఉన్నది కదా, నేనేం చేయాలా? కను పాండవులాను దురము లోపాల ఖండించదా భయమేమి విని కురువరుడు గంగాత్ముని వినూతించను రణభూమి కనదో సాధు నరవరులంతా ఇలాలో గూలి రొక్కింత కను పాండవులాను దురము లోపల. దుర్యోధన, ఆ భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధరంగం లోపల ఉన్నంత వరకు నేను వచ్చి యుద్ధం చేయను. ఒకవేళ భీష్ముడు చనిపోయినా లేక ఈ యుద్ధరంగం నుంచి పారిపోయినా నేను చేప బాణాలను తీసుకొని వచ్చి ఆ పాండవులను సంహరిస్తా, ఆ పాండవ సైన్యమును కూడా సంహరిస్తా. నీకేం భయం లేదు, నేనున్నా కదా, నువ్వెందుకు భయపడతావా అని ఇట్లాంటిగా ధైర్యం మాటలు మాట్లాడితే ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. రాదు క్రోధాము సాధు విదంబున రణమందున తిరిగేవు వాదుకు కర్ణుడు వస్తే పాండవుల వదియించును ఇక నీవు చెరశాపమిడిచి ఒక కయ్యి చేరినా క్షేమమే విజయమయ్యి చెరశాపమిడిచి ఒక కయ్యి. మహాత్మా, నువ్వు సాధు మాదిరిగా నీకు ఈ యుద్ధ రంగం లోపల పాండవుల మీద కోపం రానే రాదు, రాకనే లేదు. కోపంతో నువ్వు యుద్ధం చేసుడే లేవు. రణము లోపల యుద్ధరంగం లోపల ఉత్తానే సైన్యమును గుర్రాలను ఏరువులను సంవరించుకుంటూనే ఏరుతున్నావు, కానీ ఆ పాండవుల మీద నువ్వు మనసు పెట్టి యుద్ధం చేస్తలేవు, బాణాలను విడుస్తలేవు. మరి ఒకవేళ ఆ కర్ణుడై వస్తే ఆ పాండవులను తప్పకుండా సంహరిస్తాడు. మహాత్మా, నువ్వు యుద్ధం చేసినా నయమే, చెయ్యకపోయినా నయమే. నువ్వు చేప బాణాలను విడిసబెట్టి ఒక్క కాయ కూర్చున్నా కూడా మంచిది. నువ్వు సంహరించవు, ఇంకోనన్ను సంహరించవు. నువ్వు చేప బాణాలను విడిసబెట్టి నువ్వు చక్కగా శిబిరం లోపల కూర్చొని చూసుకుంటూ ఉండని ఆ దుర్యోధనుడు భీష్మునితోటే అన్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.